ఓం శ్రీ గురుభ్యో నమ. మనకి పొద్దున్నే నిద్ర లేవంగానే యా, కళ్ళు కళ్ళు తెరుస్తాం కదా. కళ్ళు తెరవంగానే ఏ మంత్రం చదువు, ఇది ఒక అనుమానం. కళ్ళు తెరవంగానే ఏం చేయాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏం చూడాలి, ఇదో పెద్ద విశేషం. ఇది కొంతమందికి అనుమానం వస్తుంది. మరి దీనికి సమాధానం ఏంటంటేనండి, పూర్వం అండి ప్రతి ఇంట్లో కూడానండి, ప్రతి గదిలో కూడా ఎక్కడో ఒక చోట ఒకటో రెండో దేవతల యొక్క ఫోటోలు ఉంటుండేవాడి. అప్పుడు ఏ పక్కన చూసినా దేవుడు కనపడేవాడు. ఆ దేవుడికి నమస్కారం చేసుకొని మనం నిద్రలేచి మన కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. ఇవాళ గోడలు చూస్తే ఆధునిక కాలంలో ఒక్క దేవుడి బొమ్మ కనపడదండి. పిచ్చి పిచ్చి సీనరీసు, తలకాయ అంటే మొండి ఉంటుంది, మొండి ఉంటేనేమో ఏదో అసలు ఆ బొమ్మలేంటో కూడా మాలాంటి వాళ్ళకి అర్థం కావండి. అది ఆధునిక చిత్రకళది. అటువంటివి కనబడుతుంటే వాటికి నమస్కారం చేసుకోవాలా, లేకపోతే ఏం చేయాలి? పొద్దున్న లేస్తే అసలు ఆ గోడకి ఏ ఫోటో ఉండదు, దేవుడి ఫోటో. మనం నిద్ర లేచిన బెడ్రూమ్లో మనం ఏం చేయాలి? ఇప్పుడున్న ఆధునిక పరిస్థితి మన పెత్తనం కాదు కదండి, పిల్లల పెత్తనం. వాళ్ళ ఆధునిక భావాల్లో రకరకాలుగా అసలు దేవుడి ఫోటోలు అన్ని చోట్ల మనం ఏదైనా పెట్టుకుంటే ఆ దేవుడి గదిలో ఏదైనా ఓ 2 ఫోటోలు పెట్టనిస్తారు తప్ప బయట గోడలకి ఎక్కడా కూడా దేవుడి ఫోటోలు ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు చాలా వాటిల్లో నిషేధమే లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే, మన పెద్దవాళ్ళు అన్నిటికీ ఇవన్నీ వాళ్ళు ముందే ఊహించారండి. ముందే ఊహించి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి? ఒక శ్లోకం చదువుకోరా బాబు నీకని చెప్పారు. నువ్వు పొద్దున్నే కళ్ళతో కళ్ళు తెరవంగానే అరిచేయి చూడమన్నారండి. ఇంకేమీ చూడొద్దన్నారు. గోడలు చూడొద్దు, కప్పులు చూడొద్దు. నువ్వేం చేస్తావంటే నీ అరిచేయి చూసుకో. అరిచేయి చేసి ఈ మంత్రం చదువుకోమన్నారండి ప్రతివాడిని. ఇది మీరు చదువుకోవచ్చు, మీ పిల్లలకు కూడా నేర్పండి. పిల్లలకు కూడా నేర్పితే మన భారతీయ సంస్కృతి నిలబడుతుందండి. ఇది ప్రసిద్ధమైన శ్లోకమే. నేనే ఇప్పుడు కొత్తగా ఏం రచన చేసింది కాదు ఇది. మీరు నిద్ర లేవగానే అరిచేయి చూసుకోండి ఒకసారి. అరిచేయి చూసుకొని అక్కడ భావన చేయాలి. భావన అంటే భావించుకోవాలి. మనసులో ఏం భావించాలట? ఈ శ్లోకం చదవాలటండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరమూలేతు గోవింద అని కూడా పాఠాంతరం ఉంది. ఏ చదివినా పర్వాలే. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి యొక్క చివరి భాగంలో ఇక్కడ లక్ష్మీదేవి ఉంది. కరమధ్యే సరస్వతి, అరిచేయి యొక్క మధ్యలో ఎవరున్నారట? సరస్వతి. కరమూలే స్థిత లక్ష్మి, అరిచేయి యొక్క మూలంలో ఎవరున్నారట? లక్ష్మీదేవి, లేకపోతే గోవిందుడు కానీ, విష్ణువు కానీ, లక్ష్మి కానీ అని భావించి ప్రభాతే కరదర్శనం. కాబట్టి పొద్దున్నే నువ్వు అరిచేయి చూసుకోరా బాబు అన్నారు. అరిచేయి చూసుకొని ఏం భావించాలి? ఈ శ్లోకం చదివి వాళ్ళ ముగ్గురిని, అంటే లక్ష్మి, సరస్వతి, గౌరీ, ఈ ముగ్గురిని స్మరించుకో, నీకు ఆ రోజు అంతా శుభప్రదంగా జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ శ్లోకం మరొకసారి చదువుతా. నీకు చాలా చోట్ల ఇది లభించేది ఏం కొత్తదేం కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని మనం ముందు ఆచరిస్తే మన పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు. పొద్దున్నే కళ్ళు తెరవంగానే ఈ శ్లోకం చదువుకోండి. అరచేయి చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనము. కరమూలే స్థిత లక్ష్మి, ప్రభాతే కరదర్శనం. ఇదండి శ్లోకం. స్వస్తి.